డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అమ్మ, భోగి అయిపోయిన వెంటనే ఇంకా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. పెద్దల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి. ఈరోజు కైట్లు ఎగరవేయడము, ఇంటి ముందు అందమైన ముగ్గులు దిద్దడము, ప్రతి ఒక్కటి ఇంకా ఈ కొన్ని ప్రాంతాలలో నోములు కూడా చేసుకుంటారు. మరి వీటి విశిష్టత ఏమిటి? అలాగే నోములలో ఎలాంటి నోములు పెట్టుకోవచ్చు? కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తూ ఉంటారు. అలాంటివి ఇవ్వడం మంచిదేనా అనేది అది కూడా వివరించండమ్మా. ఇప్పుడు సంక్రాంతి, మకర సంక్రాంతి మనం చెప్పుకునేదే రవి యొక్క మార్పు. హ్మ్. రవి యొక్క మార్పు అన్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, దేవతలకి సంవత్సరం అంతా కలిపి ఒక రోజుగా చెప్పడం అనేది జరుగుతుంది. దక్షిణాయనం ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనకి చూడండి, భోగి రోజు మనకి ఏదైతే ఉందో భోగి రోజు సాయంకాలం గోదా కళ్యాణం చేస్తారు. అవును. మొత్తం ధనుర్మాసం అంతా అయిపోయి ధనుర్మాసానికి ఆఖరి రోజు మనకి మన్నాడు ఉత్తరాయణానికి మనకి మొదటి రోజుగా మనం చెప్తాం. అవును. ఈ గోదాదేవి కళ్యాణం అయిన తర్వాత ఈ సంక్రాంతి మార్పు, అందుకనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తాం మనం. మామూలుగా ఏదో ప్రతి నెల రవి మారుతూనే ఉంటాడు, కానీ దీనికే ఎందుకు ఇంత విశిష్టత అన్నప్పుడు దేవతలకి అది తెల్లవారుజాను సమయంగా బ్రహ్మ ముహూర్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా విశేషం. ఈ ఉత్తరాయణం నుంచే శుభ కార్యక్రమాలు మొదలవుతాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఉంటాయి, కానీ ఏంటంటే ఈ నెల రోజులు ధనుర్మాసం మొదలైన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా ఉపనయనాలు అలాంటివి దక్షిణాయనంలో చెయ్యరు. ఉత్తరాయణంలో ఉత్తరాయణంలోనే చేస్తారు. అలాగే మనకి ఇంకోటి కూడా చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఉత్తరాయణ దక్షిణాయనానికి వచ్చేటప్పటికి అయ్యో వాడు దక్షిణాయనంలో పోయాడు అంటారు. అదేదో పాపం కాదు. దక్షిణాయనం అంతా పితృ కార్యక్రమాలకి మన యొక్క ఉపాసనా కాలంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఉత్తరాయణం అంతా కూడా ఇంక మనకు ప్రత్యేకంగా ఇక్కడే ఉండవు. ఉత్తరాయణం నుంచి చూడండి జూన్ వరకు మహైతే ఉగాది ఇలాంటివే ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కానీ దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. అంటే కార్తీక మాసం, దసరాలు, ఇవన్నీ కూడా జీవుడు ఉద్ధతి చెందడానికి ఉండే మాసం అంతా కూడా దక్షిణాయనం. కాబట్టి పోతే దక్షిణాయనంలో పోతే తప్పు అంటారు, కానీ అది మహాపాపం కాదు. ఎవరికి ఎప్పుడు ఆయుర్దాయం ఉంటే ఎంతవరకు ఉంటే అంతవరకునే ఉంటాడు, అది వేరే సంగతి. అయితే ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఇక్కడ అందులో ఈ నెల రోజులు పండగ, ఈ నెల రోజులు ధనుర్మాసం ఉంటుంది. మొత్తం మనకి అన్ని పండగల్లో కలిగి ఇది పెద్ద పండగగా చెప్తారు. అందులో పెద్దల పండగ అసలు సంక్రాంతి అంటే ప్రతి నెల వచ్చే సంక్రాంతికి కానీ అమావాస్యకు కానీ మామూలుగా పితృతర్పణాలు వదలడం, మనం ఏవైతే పితృదేవతలు గతించారో వాళ్ళ యొక్క పుణ్య లోకాలకి చేరడానికి వాళ్ళకి చేసే వదిలే నీళ్లు కానీ, నువ్వులతో వదిలే నీళ్లు కానీ, లేకపోతే వాళ్ళకి పేరు నిమిత్తమే చేసే దానాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చెందుతాయి అనే ఉద్దేశంతో అమావాస్యకి మామూలు మనకి మాలాయపక్షాలప్పుడు ఈ యొక్క సంక్రాంతి అప్పుడు ఇలాంటి పెద్దల కోసం చేసేవి ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి పండగ, పెద్ద పండగ రోజు పెద్దగా విశేషంగా అంటే ముందుగానే మనం చేసుకునే పిండి వంటలు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా ఆ రోజు పెద్దగా చేసుకునేది ఏమీ ఉండదు. ఒక్కోసారి ఏమవుతుందంటే తిథులు కూడా వస్తూ ఉంటాయి. అదే రోజు పెద్దల యొక్క తిథులు కూడా వస్తూ ఉంటాయి. మరి తిథులు పెట్టలేం కదండి, ఆ రోజు పండగ పేరు చెప్పుకుని తిథులు పెట్టలేం కదా అంటారు. అలాంటప్పుడు కనీసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు తిథి కూడా పెడతారు పెద్దల కోసం, కానీ పండగ అనే ఒక భావన ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కనీసం ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని స్వయం పాకదానం ఇవ్వాలి. లేదు ఒక భోజనం పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చు, స్వయం పాక దానం ఇవ్వచ్చు. అండ్ మనం బియ్యం, కూరలు, పప్పులు, ఉప్పులు ఇస్తాం కదా, అలా పిలుచుకునైనా ఇవ్వచ్చు, లేదా గుళ్ళోకి తీసుకెళ్ళైనా ఇవ్వవచ్చు. లేదు ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి రోజు మనకి చెప్పేది ఏంటంటే పెరుగు, బియ్యము, అలాగే దాని తర్వాత ఏమో వస్త్రము, వెండి, గుమ్మడికాయ ఇలాంటివి దానం ఇవ్వమంటారు. గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ కదా, మనం తినే గుమ్మడికాయ దానం ఇవ్వమని చెప్తారు ఈరోజు. వీటిలో ఏదైనా దానం ఇవ్వచ్చు. ఇప్పుడు వెండి అంటే అందరికీ కుదురుతుంది, కుదరకపోవచ్చు, అంతే కదా. మిగతా పెరుగు, బియ్యం, వస్త్రము ఇలాంటివి కాస్త ఇవ్వగలిగే స్తోమత ఉంటుంది కాబట్టి అలాంటివి ఇవ్వవచ్చు. అలా ఇవ్వడం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా
అసలు ఈ రోజు నోములు ఇలాంటివి అనుకుంటే దీని తర్వాత వచ్చేది మామూలుగా సావిత్రి గౌరీ నోము కింద చేసుకుంటారు ముక్కనుమ రోజు. ఓకే. అయితే కొంతమంది ఏవో అంటే ప్రాంతీయ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కొన్ని ఉంటాయి. సాధ్యమైనంత వరకు సంక్రాంతి రోజు ఇలా పెద్దల పండగ మనకి ఇంట్లో చేసుకునేవి ఇవే మనకి సరిపోతాయి. ఇంట్లో వచ్చే అదే. చుట్టాలు వాటితోనే మనకి సరిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఉదయాన్నే లేచి శివుడికి అభిషేకం అనేది చేసుకోవాలి. ఆ! రుద్రాభిషేకం అనేది చేయాలి. రుద్రాభిషేకం అంటే ఏం చేయాలి అంటే మిగులుగా ఆవు నేతితో అభిషేకం చేయాలి ఈశ్వరుడికి. ఓకే. ఆవు నేతితో అభిషేకం చేయాలి. ఎందుకంటే ఇక్కడ సూర్యనారాయణమూర్తి గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను మీకు భోగి రోజు చెప్పినప్పుడు కూడా చెప్పా. మకర సంక్రాంతి అన్నప్పుడు రవి మకరంలోకి మారతాడు. మకర రాశిలోకి. రాశాధిపతి శని భగవానుడు. ఏ రవి మారుతున్నాడు సూర్యనారాయణమూర్తి. అంటే ఆయనకి ప్రీతికరమైనది ఏమిటి? పరమాన్నం. పరమాన్నం. ఆవు పాలతో చేసే పరమాన్నం. మన రథసప్తమికి చేస్తాం కదా పరమాన్నం. అవును. అలాగే మాఘపాదివారాలను చేస్తూ ఉంటాం పరమాన్నం. అలాగా ఇగో పరమాన్నం. కాబట్టి ఈ రోజు ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆవు నేతితో పరమాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆ సంవత్సరం మొత్తం అంతా కూడా ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, తగ్గుముఖం పడతాయి. అలాగే ఆరోగ్యము, అష్టైశ్వర్యాలతో కూడా పురోభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందులో ఈశ్వరుడు మంగళకారకుడు. అసలు నిజంగా ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. చాలా మంది ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు, బూడిద ఆయనే ఇస్తాడు. ఆ బూడిదే ఐశ్వర్యం. అందుకనేగా భోగి రోజు భోగి మంటలు వేసిన తర్వాత ఆ విభూదిని రాసుకోమంటున్నారు. ఎందుకు? ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే చెప్తాం కదా గోమయం, గోవు యొక్క గోమూత్రము ఇవన్నీ కూడా చాలా పవిత్రము అని చెప్తాం. అవును. మనకి నెయ్యి గాని పాలు గాని ఇవన్నీ ఎందుకు చెప్తాం? పవిత్రం. పంచామృతాల్లో గేదె ఎందుకు వాడదాం? ఆవుదే ఎందుకు వాడతాం? రోడ్డు మీద ఎక్కడైనా గోవు కనబడినా కూడా ఆగి పృష్ఠభాగాన్ని దండం పెట్టుకోవడం లక్ష్మీ కటాక్షం కోసం మనం. కాబట్టి ఈ ఆవుకు సంబంధించిన ప్రతిదీ కూడా లక్ష్మీ కటాక్షం. అలాంటి లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన విభూదినే మనం ముఖాన ధరిస్తాం కదా. కాబట్టి అలాంటి కారకుడే ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడిని ఈ రోజున ఆరాధన చేయాలి. అలాగే పితృదేవతలకు సంబంధించి కూడా స్వయం పాకం ఇచ్చుకోవడం. ముఖ్యంగా ఇక్కడ దద్దిమందన వ్రతం అని చేస్తాం. దద్దిమందనం. ఓకే. అంటే పెరుగుని దానం ఇవ్వడం. ఈ పెరుగుని ఈ రోజు తప్పనిసరిగా దానం ఇవ్వమని చెప్తున్నారు శాస్త్రం. ఎందుకంటే మనకి ఈ యొక్క ద్రోణాచార్యుడి యొక్క భార్య కృపి అని ఆవిడ ఉన్నారు. ఆవిడ అంటే వాళ్ళకి ఐశ్వర్యం లేక కాస్త ఆర్థికపరం అంటే అప్పుడు వాటి పరిస్థితుల్లో పోలిస్తే ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఈ దుర్వాస మహర్షి వచ్చి చెప్తాడనమాట. సంక్రాంతి రోజు పెరుగు దానం ఇయ్యి నీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి. అప్పుడు ఆవిడ సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పెరుగు దానం ఇస్తుంది కాబట్టి ఆవిడకి వెంటనే పెరుగు దానం ఇచ్చిన తర్వాత ఆవిడ నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆర్థిక వృద్ధి కానీ వాళ్ళ పరిస్థితి కుటుంబ పరిస్థితి అనేది వృద్ధి చెందుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనకి ఈ గోవర్ధన పూజకి సంబంధించి ఇంద్రుడికి పూజ చేయమండం కూడా ఈ సంక్రాంతి రోజే చేయమండం అనేది జరుగుతుంది. ఎందుకంటే అంతకు ముందర పూర్వం ఈ యొక్క ఇంద్రుడు అహంకారి అన్నింటికి నేనే కారణం అని చెప్పి రాళ్ల వర్షాన్ని కురిపిస్తే శ్రీకృష్ణుడు తన యొక్క చిటికిన వేలుతో 7 పగళ్ళు 7 రాత్రులు ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుంటాడు కదా. ఆ యొక్క అహంకారం అంతా తగ్గి తర్వాత ఇంద్రుడు కి అసలు విషయం తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంద్రుడికి వీళ్ళకి పూజ చేయమని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ఆ చెప్పిన రోజే కూడా ఈ సంక్రాంతి అని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి అనేది మనకి పరవన్నం చేసేటప్పుడు కూడా చెరుగ్గళ్ళు దొరుకుతాయి కాబట్టి ఆ గరిటె పరుదులు చెరుగ్గడతో తిప్పమని చెప్తారు. మామూలు గరిటెలు వాడకుండా అన్నం ఉడుకుతున్నప్పుడు కట్టెల పొయ్యి మీదో కొంపటి మీదో స్టవ్ మీద చేసినా ఎలా చేసినా కూడా గరిటె బదులు చిన్న చెరుగ్గడ తీసుకుని ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు పోసుకుని అవి ఈశ్వరుడికి నివేదన చేయాలి. ఇలా సంక్రాంతి పండగని చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంక్రాంతి పురుషుడు అని మనం చెప్తాం. ఉగాదికి చెప్పుకునేటప్పుడే చెప్తాం మనం సంక్రాంతి పురుషుడు అని. ఎందుకు? సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద వస్తాడు, ఏ ధాన్యాన్ని చేత్తో పట్టుకుంటాడు, ఏమిటి అనే దాని మీద నడుస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తారు అంటే ఈ సంక్రాంతి పురుషుడు ఉగాదికే ఎందుకు చెప్పించుకుంటారంటే ఆయన చేతిలో
ఏ ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యం ఆ సంవత్సరం నష్టపోతుంది. ఆహా! ఓకే. అంటే ఇప్పుడు సంక్రాంతి పురుషుడి చేతిలో వరి కంకెలు ఉన్నాయనుకో, హ్మ్. ఈ వరి కంకెలు ఏమవుతాయి అంటే ఆ సంవత్సరం వరి పంట నష్టపోతుంది. ఓకే. ఏ వాహనం మీద వస్తున్నాడో ఏంటి ఆ పశు సంపద, దానికి సంబంధించిన పశువులు ఎక్కువగా చనిపోతాయి. హుహు. కాబట్టి సంక్రాంతి పురుషుడి యొక్క వాహనము, ఆయన పట్టుకున్న ధాన్యాన్ని బట్టి ఆ సంవత్సరం మొత్తం కూడా రైతులు ఏం చేస్తారు అంటే, ఆ పంటలు వేసేటప్పుడు జాగ్రత్త పడతారు. హుహు. ఎందుకంటే సంక్రాంతి అంటే మనకి పంట చేతికొచ్చేదమ్మా. ఇదంతా కూడా మనకి పంట చేతికొచ్చి చేతికొస్తది. ఇంటికి వెళ్తారు. వాళ్ళ ధాన్యాగారాలు అవి మనకు ఉంటాయి కదా! హ్మ్. వాటిల్లో నిల్వ చేయడం అనేది ఉంటుంది. అవును. అందు గురించి వాటికి సంబంధించిన పంటకి రైతులు జాగ్రత్త పడడం అనేది ఉంటుంది. కాబట్టి హ్మ్. ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకొని, వాటికి సంబంధించిన ఏవైతే జాగ్రత్తలున్నాయో, ఆ జాగ్రత్తలందరూ కూడా రైతులు తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకే. అది ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఈ పంట అదే ఆ సంక్రాంతి పురుషుడు వచ్చే వాహనము మనకి పంచాంగాల్లో వాటిల్లో ఉంటుంది. ఓకే. ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకొని అసల ఏమిటి అనేది అప్పుడు మనకి అప్పుడు పంచాంగకర్తలు అవన్నీ మన అందుకనే ఏం చెప్తారంటే మనకి ఉగాదికి కూడా పంచాంగ శ్రవణం చేయమనేది చేయమని. దేనికంటే అన్నీ తెలుస్తాయనే. హ్మ్. అన్నీ అదే. తెలుస్తాయి. ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అని.